Welcome to my new video, Walk and Talk with Artist Son, Sri Venugopal Garu, son of Kondapalli Seshagiri Rao Garu. This exhibition was inaugurated by His Excellency Governor of Telangana, Sri Jishnudev Varma Garu. Reviving the Roots పేరిట శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారి పెయింటింగ్స్ని తెలంగాణ గవర్నర్ అయిన గౌరవనీయులు శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు స్టేట్ గ్యాలరీలో ప్రారంభించారు. శ్రీ కొండపల్లి శేషగిరిరావు was born on 27th Jan 1924 in Mehboobabaad, a town near Hyderabad, Andhra Pradesh, India. He was born to Gopal Rao and Rai Chudamma. Dr. Rao's interest in art began early in his childhood when he was encouraged and groomed by his teachers. At that time, Hyderabad was led by Nawab Jang Bahadur. He supported Dr. Rao's education at the School of Fine Art. His excellent works were already recognized. Dr. Rao went on to study at the famous Shantiniketan. He worked with the famous artist Nandlal Bose in Shantiniketan. In 1984, Sri Kondapalli Seshagiri Rao retired as head of the Department of Fine Arts College. Today, his paintings adorn many prominent locations in different countries. He worked with oil paintings, wall murals, aqua texture paintings, and many other forms. In fact, he is credited as the pioneer of aqua texture paintings. ఈ కొండపల్లి శేషగిరిరావు గారు 1924 జనవరి 27న వరంగల్ జిల్లా పెనుగొండ గ్రామంలో జన్మించారు. బెంగాల్ శాంతినికేతంలో చిత్రలేఖనం అభ్యసించి జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో అధ్యాపకుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు. అతని చిత్రాలలో శకుంతల, దమయంతి, రామాయణం వంటి పురాణాలు, వివిధ సన్నివేశాలు పలువురి ప్రశంసలను అందుకున్నాయి. భారతీయ ఇతిహాసాలను చిత్రిక పట్టడంలో శేషగిరిరావుది అందవేసిన చెయ్యి. ప్రకృతి, చారిత్రక గాథలను, ముఖ్యంగా కాళిదాసు అభిజ్ఞాన శకుంతలాన్ని ఆయన సజీవ చిత్రాలుగా మరల్చారు. ఎక్వా టెక్స్చర్ పెయింటింగ్లకు ఆయన మార్గదర్శకుడిగా చెబుతారు. లండన్, అమెరికా, మాస్కో తదితర దేశాల్లో జరిగిన ఎగ్జిబిషన్లలో శేషగిరిరావు గారి చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. సాలార్జంగ్ మ్యూజియం సహా వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయము, పిట్స్బర్గ్ వెంకటేశ్వరస్వామి దేవాలయాలకు ఆయన చిత్రాలు మరింత శోభను తీసుకువచ్చాయి. మరి పెయింటింగ్స్ను తిలకిస్తూ వారి కుమారులు శ్రీ వేణుగోపాల్ గారితో ఆయన పెయింటింగ్స్ గురించి చర్చిస్తూ ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ని చూద్దాము.
నమస్తే అండి. మీ పేరు? నా పేరు కొండపల్లి వేణుగోపాల్ రావు. నేను కొండపల్లి శేషగిరిరావు గారి మూడో కుమారుడిని. ఈ పెయింటింగ్స్ అన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి, భద్రపరచుకుంటాను. శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భాన ఆయన పెయింటింగ్స్ ఇంతవరకు చూసినవి అన్ని కలిపి 200 పెయింటింగ్స్ పెట్టాను. ఓకే ఓకే, 200. అన్ని నెక్స్ట్ అన్ని మీడియా ఉన్నాయి కదా? అన్ని మీడియా ఉన్నాయండి. మీరు పెన్సిల్ నుంచి ఇంకు నుంచి వాటర్ కలర్ వాష్ టెక్నిక్ చూస్తారు, ప్లస్ అక్వా టెక్స్టైల్ టెక్నిక్ వారికి అనుకునే చూస్తారు, ఆయిల్ పెయింటింగ్స్ ఇన్ని రకాలైన మళ్ళీ సెమీ అబ్స్ట్రాక్ట్ చూస్తారు, మైథలాజికల్, ట్రెడిషనల్ ఇన్ని రకాల పెయింటింగ్స్. సెమీ అబ్స్ట్రాక్ట్ దమయంతి పెయింటింగ్ అది ఇటు అవుట్ సైడ్ ట్రయల్ చేశారు. ఎక్కువ మైథాలజీ థీమ్ ఆ రోజుల్లో బెంగాల్ స్కూల్ అంటే రివైవల్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ కదా. ఓకే, అక్కడికి వెళ్ళి చదువుకున్నారండి శాంతినికేతన్లో? ఎన్నేళ్ళు? 1 year నందలాల్ బోస్ కింద స్పెషల్ ట్రైనింగ్ శాంతినికేతన్లో. అంతకుముందు ఇక్కడ డిప్లొమా చేశారు హైదరాబాద్లో. చేసినాక నెక్స్ట్ మెహదీనవాజ్ గారు చదివించారు ఫాదర్ను. ఆయన ఊరి నుంచి వచ్చినాక వెళ్ళాం రెడ్డి హాస్టల్లో వచ్చి మెహదీపట్నం ఉంది కదా, బంజారాల్స్ అంతా ఉంది. సో వారు చదివించారు. అయిపోయినాక ఏం చేస్తావు అని అడిగారు. నాకు శాంతినికేతన్ పోవాలన్నానంటే మంచిదని నందలాల్ బోస్కు అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రిన్సిపల్ ఉంది, ఆయనకు లెటర్ రాసిస్తే అడ్మిషన్. మెహదీనవాజ్ ఒక హిస్టరీ చెప్పాలి ఈ సందర్భాన్ని, ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడికి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చినప్పుడు వారింట్లోనే ఉండేది. బస చేసినప్పుడు శాంతినికేతన్ స్థాపించడానికి డొనేషన్ కావాలంటే ఇతను ఇచ్చాడు. చరిత్రలో చాలా మందికి తెలియదు. సో ఆ బంధం హైదరాబాద్తో ఉంది, మెహదీనవాజ్ ఎంతో ఉంది రవీంద్రనాథ్ ఠాగూర్. సో దాంట్లో ఒకవేళ ఆయన ఇక్కడనే స్థాపించము రవీంద్రనాథ్ ఠాగూర్, కానీ ఎందుకంటే వెళ్ళిపోయాడు. సో అందువల్ల ఈయన స్పాన్సర్ చేసి పంపించారా? అవునండి, ఫండ్ కావాలి కదండి, డబ్బు కావాలి. ఆ రోజుల్లో పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి శాంతినికేతన్ వెళ్ళాలంటే కష్టం. సో వారి సహాయ సహకారంతో. ఓకే, సో అది మీకు తెలుసు అప్పుడు శాంతినికేతన్ వెళ్ళడం అన్నీ తెలుసు? తెలుసు. ఓకే, ఎట్లా అక్కడ? నేను అప్పుడు పుట్టలేదు. ఓకే ఓకే, ఆయన దాని గురించి మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా అక్కడ విద్యాభ్యాసం గురించి? అక్కడ ఒక ఆశ్రమం లాగా ఉండేది అని చెప్పేవాడు. ప్లస్ అక్కడ చైనా స్కూల్ అని మన గవర్నర్ గారు చెప్పారు శాంతినికేతన్ గురించి. చైనా టెక్నిక్ సపరేట్ ఉండేది. అక్కడ వాళ్ళకు చైనీస్ జపానీస్ టెక్నిక్ మాస్టరీ చేశారు. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ప్లస్ నందలాల్ బోస్ గారు వీటి లైన్ వర్క్ చూసి బాగా మెచ్చుకునేవాడు. సో ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చినాక ఏమైందంటే జాబ్ కావాలి. జాబ్ ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో జాబ్స్ అంటే ఏం లేవు కదా ఆర్ట్ వాళ్ళకు. ఓన్లీ ఆర్ట్ స్కూల్ ఒకటి, దాని స్కూల్ ఆఫ్ ఆర్ట్ అందరూ గన్ ఫౌండరీలో ఉండేది. ఇప్పుడున్నది కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ గన్ ఫౌండరీలో ఉండేది. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వాళ్ళ ఎగ్జిబిషన్ అయింది ఆ రోజుల్లో. 4 ఈవెంట్స్లో ఫాదర్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, 4 సెక్షన్స్లో వస్తే అప్పటి మినిస్టరు దూరం నిలబడితే ఎవరు వేసిందంటే మెహదీనవాజ్ మేరా బచ్చా అని పరిచయం చేశారు. పరిచయం చేస్తే వచ్చి మెచ్చుకొని నీకేం సాయం చేయాలంటే సాయం కాదు, నాకు జాబ్ కావాలి అంటే అప్పుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్ జాబ్ ఇచ్చాను. అది దట్ వాస్ డామినేటెడ్ బై మోస్ట్లీ ముస్లిమ్స్ అండ్ మహారాష్ట్రియన్స్. సో తెలుగు వాళ్ళు మధుసూదన్ రావు మా ఫాదర్ అంతే ఉండేది. తర్వాత కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అయింది. కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ జేఎన్ఎఫ్ కాలేజ్లో ఎంత వర్క్ చేశారు? జేఎన్టీయూలో 1984లో రిటైర్ అయ్యాడు. 1984. ఓకే, తర్వాత ఇంకా ఇంట్లోనే చేశారు. ఆ తర్వాత ఏమైందంటే కాలేజ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేశాడు ఒక 2 years. వాణిదేవి గారు ఫాదర్ స్టూడెంట్. సో ఆమె రిక్వెస్ట్ చేశాను. తర్వాత లలిత కళా అకాడమీకి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి సెక్రటరీగా పనిచేశాను. ఓకే, కలర్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎన్నిళ్ళైనా ఇంకా కలర్స్ టెక్నిక్ ఏంటంటే విస్కాసిటీ కలిపే మిక్సింగ్. ఇది కొంచెం బెంగాల్లో ఆ సైడ్ చాలా నేర్చుకున్నాను. అక్కడ నేర్చుకొని ఆ బ్రైట్నెస్ పోలేదు, చాలా నాట్ ఓన్లీ ఆయిల్ పెయింటింగ్, వాటర్ కలర్స్ కూడా బ్రైట్నెస్. నాకు ఈ సంతోషం ఏమనిపించింది అంటే గవర్నర్ గారు గుర్తించారు. ఆయన కూడా బాగా ఆర్ట్ అంటే చాలా ఇష్టం. అదే వీడియో చూసిన కూడా చాలా మంది అంటారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కలర్స్, అసలు ఇప్పటికే అలా ఎలా ఉన్నాయి అని చెప్పేసి. చాలా అంటే ఒకసారి డేట్ చూడండి, 2001 అంటే ఆల్మోస్ట్ 23-24 years.
అయితే ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే నేను శకుంతలని తీసుకెళ్తుంటే అందరి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా చాలా బాగా చూపించారు. వాళ్ళ విచారము, ఇక్కడ చిన్న దుప్పి, ఆ కొంగుని పట్టుకోవడము, ఇంకా బర్డ్స్ కూడా ఇక్కడ అంతా అంటే స్టిల్ లైఫ్ లాగా. ఇది కాళిదాస్ గారు రాసిన చరిత్రలో ఉంది శకుంతలను పంపే విధానం. కణ్వ మహర్షి పేర్లు మర్చిపోయాను, శకుంతల కణ్వ మహర్షి. అవునండి. అయితే పుస్తకాలని బాగా చదివారు నాన్నగారు, మైథాలజీ, ఎపిక్స్ అని, రామాయణం. నాట్ ఓన్లీ దిస్, యూరోపియన్ బుక్స్ కూడా చదివారు. మా ఇంటికి ఎప్పుడు వచ్చారు బుక్స్, ఫోటోగ్రఫీ అవన్నీ చూసారు. ఆయన కళాకారుడు, చిత్రకారుడే కాదు, సాహితీవేత్త కూడా. చాలా మందికి తెలియదు. సాహిత్యం చాలా ఇష్టం. మా ఇంటికి సాహిత్య పరులు బాణమామలే వరదాచార్యులు, మన బిర్దురాజు రామరాజు, మీరు వెళ్ళిండొచ్చు, వెళ్ళినారు. బాణమామలే వరదాచార్యులు పోతన చరిత్రం రాశారు, అభినవ పోతన అంటారు అతను. పల్లా దుర్గయ్య గారు వాళ్ళంతా వచ్చేవారు, మరిప్రాల విషయం. సో ఆయన సాహిత్య పరులతో కూడా మంచి స్నేహితులు. ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళని అడగడం, సాహిత్యం అది తగ్గట్టు వేయడము అది. మీరందరూ కూడా ఎంతోపాటు బ్రష్లు అన్ని పట్టుకుని వాళ్ళని వేస్తుంటే అక్కడికి నేను చేస్తాను అట్లా ఎలా చూపించేవారు ఇంట్రెస్ట్? లేదండి, ఎందుకు అంటే నా పెద్దన్న వేసేవాడు, చనిపోయాడు. రెండో అన్న వదిలేశాడు, ఇప్పుడు చనిపోయాడు. ఎంకరేజ్ చేయలేదు. ఎందుకు అంటే ఆ రోజుల్లో ఆట మీద బతకడం చాలా కష్టం, జాబ్స్ ఉండకపోయేది, మార్కెట్ కొనడం మీద లేదు. అందుకే అతను ఎంకరేజ్ చేయలేదు. ఎంకరేజ్ అనడం కాదు, ఇదన్నా గిఫ్ట్, స్వతహాగా దైవకృప అంటారు కదా. ఆయన జర్నీ ఒక దైవకృప. 1000 ఎకరాల ఆసామి పెనుగొండ గ్రామంలో 1000 ఎకరాలు రికార్డు ఉంది నా దగ్గర. 1000 ఎకరాలు ఆ రోజుల్లో ఉన్న నిజాం కాలం యొక్క వ్యవస్థలో మా తాతగారు చెరువులు కట్టించాడు. చెరువులు కట్టించడానికి డబ్బులు లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకుంటే అది తిరిగి చెల్లించలేకపోయే వరకు జప్తు చేశారు. సో ఆ రోజుల్లో లా ఏంటంటే జప్తు చేసి వేరే వాళ్ళకి ఇచ్చి ఆ లీజ్ అయిపోయినాక మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి, చేయలేదు, అమ్మేసాలి. సో అట్లా గ్రామంలో కొంచెం ఆ రోజు రాజకీయాల్లో గ్రామం నుంచి వచ్చేసి మా వాళ్ళు ఒక స్కూల్ టీచర్, ముస్లిం టీచర్ నన్ను గుర్తించి అటు నుంచి హన్మకొండ వచ్చి, హన్మకొండలో హైదరాబాద్ వచ్చి హాస్టల్స్లో ఉండి చదువుకొని శాంతినికేతన్ వరకు వెళ్ళాడు. చాలా గ్రేట్ అండి. వితౌట్ మనీ. గాంధీ గారిని కలిశాడు, వాడదా వెళ్ళాడు. అంటే స్వాతంత్ర భావ ఉద్యమంలో పాల్గొన్నాడు. స్వాతంత్ర సమరయోధుడు, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది అని గాంధీ గారి బొమ్మ అవి కూడా వేశారండి. గాంధీ సెంటనరీ సెలబ్రేషన్స్ 1969 ఢిల్లీలో అయినప్పుడు ఒక పెద్ద బ్యాక్ డ్రాప్ వేశాడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున. 30 feet by 10 feet. అంటే అది డిస్మెంటిల్ చేసేస్తారు. తర్వాత దాని నమూనా ఉన్నది కానీ ఇలా ఫిట్ కాదని పెట్టలేదు. స్వాతంత్ర సమరయోధులు కూడా అప్పట్లో. రావినారాయణ రెడ్డి బొమ్మ కూడా ఫాదర్ వేసింది, అక్కడ ఉంది రావినారాయణ భవన్లో. చాలా మంది వారి కలెక్షన్స్ ఇస్తాము పెట్టండి అని అన్నారు. మనకి స్పేస్ లేదు, నా దగ్గర ఉన్నాయి, చాలా ఉన్నాయి అని స్పేస్ ప్రాబ్లం. వీటిని మీరు ఎట్లా పెట్టుకుంటారు ఇంట్లో, ఎలా జాగ్రత్తగా ఎట్లా కేర్ తీసుకుంటారు? అంటే నాకు ఒక ఇది చేసే అతను వస్తాడు, మన ట్రీట్మెంట్ చేసే అతను శ్రీనివాసమూర్తి అని సాలార్జంగ్ మ్యూజియం నుంచి రిటైర్ అయ్యాడు. అతను మంచి సహకారం చేస్తాడు. వచ్చి ట్రీట్మెంట్ ఇప్పుడు 5 years 10 years అట్లా చేస్తుంటారు. లేకుంటే డ్యామేజ్ అయిపోతుంది. వాటర్ కలర్ను ట్రీట్మెంట్ ఏం చేయలేము, మౌంట్స్ మార్చేసాను, యాసిడ్ ప్రూఫ్ పెట్టించాను. కొన్ని ఫాదర్ వేయించిన మౌంట్స్ ఇవన్నీ అన్నీ అప్పుడు పెట్టించింది మౌంట్స్. కొన్ని నేను చేయించాను. వాటర్ కలర్ కూడా అప్పుడు వేరే పేపర్ వాడేవాడు కదా, ఇండియన్ పేపర్, హ్యాండ్మేడ్. బ్రష్లు కూడా డిఫరెంట్ అన్నీ అంటే పౌడర్, పిల్లి ఎంటకలు, కుక్క ఎంటకలు అంటే వాడతాను. బ్రష్ ఒరిజినల్ బ్రషెస్ రష్యా నుంచి కూడా తెప్పించినాయి. సన్నగా ఉంటుంది. అక్కడ హరిహర బుక్కరాలు చూసారు కదా, ఇంత సన్నగా ఉంటుంది ఫేస్. అవి చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. ఆయిల్ పెయింట్స్ అది ఎక్కడ తీసుకున్నాను? క్యామెల్ కంపెనీ. అప్పుడప్పుడు ఎవరైనా ఫారెన్ నుంచి వస్తే వైట్ కలర్ తెమ్మనేవాడు. ఆ రోజుల్లో ఫారెన్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు. కానీ ఇప్పుడు నిరంతరము రీసెర్చ్ చేయడం, కలర్ మిక్స్లు రీసెర్చ్ చేయడం,
టెక్నిక్స్ ఎట్లా అన్నది. ఒక పేపర్ పోయిందంటే దాన్ని వేస్ట్ చేయడు. ఇంకా మీరు చూసారు చిన్న బొమ్మ వెనకట, అంటే ఇది చరిత్రలో రావాలి. వెనకట ఏంటంటే పేపర్ దొరకడం కూడా కష్టం. ఐవరీ వైట్ అండ్ వెడ్డింగ్ కార్డ్స్ వచ్చేది, అవి ఫేమస్ ఆ రోజుల్లో. ఇప్పుడంటే హ్యాండ్మేడ్ పేపర్లు వస్తున్నాయి. ఐవరీ వైట్ పేపర్ వెనుక వైట్ ఉంటుంది కదా, ఎవరి వెడ్డింగ్ కార్డ్స్ దాచిపెట్టి దాని వెనుక స్కెచ్లు పెయింటింగ్ చేసేవారు. సో అలా డ్రాయింగ్. ఇప్పుడు కలర్ వేస్ట్ కానీ పెన్ వేస్ట్ కానీ చాలా వరకు వేసిన మ్యూరల్స్ టెక్నిక్ కూడా వాడతారు. శాండ్ గ్రానిల్స్ టెక్నిక్, మిక్సింగ్. మీరు మైత్రివనం వెళ్ళారా? మైత్రివనంలో ఎంట్రీస్లో లెఫ్ట్ అండ్ రైట్ రెండు మ్యూరల్స్ ఉంటాయి, అది ఫాదర్ వేసింది. గన్ ఫౌండరీలో భారతీయ విద్యావనం బయట సైడ్ 30 feet హైట్ వర్టికల్ 2 మ్యూరల్స్ వేశారు. CCMBలో వేశాడు, వెంకటరామన్ ఫోటో ఉంది కదా, ఆయన ఆ ప్రోడక్ట్ జపాన్ ప్రోడక్ట్. జపానీస్ ఇక్కడ మార్కెట్ చేసినప్పుడు జే రాజు అని లీడింగ్ ఆర్కిటెక్ట్ ఉన్నాడు. అతను ఈ ప్రోడక్ట్ను ఆర్ట్లో ట్రై చేయని ఇచ్చాడు. ఫాదర్కి క్లోజ్ ఫ్రెండ్, ఆయన కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటే ఫాదర్ ట్రై చేయమంటే ఆర్ట్లో ట్రై చేయని మిక్స్ చేసి మ్యూరల్స్ చేస్తే జపాన్ కంపెనీ వాళ్ళు వచ్చారు చూడడానికి. మా ఇంట్లో ఉండే పాత ఇల్లు శారదాంబ చేశారు. మా ప్రోడక్ట్ ఇలా కూడా ఉపయోగపడుతుందా అని ఆశ్చర్యపోయారు. వాళ్ళ మార్కెటింగ్ అది మాట్లాడారు. ఇవన్నీ మీరు పబ్లిక్ కి నిత్యం కనిపించడానికి అయినా మ్యూజియం లాగా అయినా పెట్టాలని యోచనలో ఉన్నారా? కాపాడడానికే కష్టం అవుతుంది, ఎవరి బొమ్మలు వేస్తుండేవారండి ఏ పురాణాల్లో? పురాణాల్లో రామాయణము, మహాభారతము, భాగవతము, కాళిదాస చరిత్ర, శకుంతల అవి వేసేవారు. శకుంతల పెయింటింగ్స్ అంటే కొండపల్లి శేషగిరిరావు అంటారు. చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ శకుంతలవి. పెయింటింగ్స్ ఉంటాయి, వాటర్ కలర్ అండి ఇవన్నీ వాటర్ కలర్. ఓకే. అభిజ్ఞాన శాకుంతలం అభిజ్ఞాన శాకుంతలం మొత్తం చదివాడు, 2-3 సార్లు చదివి దాని శ్లోకాలు సెలెక్ట్ చేసుకొని చిత్రకళకి ఏది ఉపయోగపడుతుందో నుంచి ఆ చిత్రాలు వేశారు. ఇవన్నీ ఇమాజినరీ డ్రాయింగ్స్ చాలా బాగున్నాయండి పెయింటింగ్స్. ఈ పెయింటింగ్ పాపులర్ ఎందుకు అంటే వాటర్ కలర్లో మీరు చూడండి, జడ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ సారీ చాలా బాగుంది. అదే ఇంకొక పాపులర్ పెయింటింగ్, ఇవన్నీ పాపులర్ పెయింటింగ్స్ అన్నీ వచ్చాయి. ఇది వాటర్ కలర్ అండి, అన్ని వాటర్ కలర్ ఏమో ఆంధ్రలేఖనం దుష్యంతుడికి. ఓకే, పత్రిక రాయటం అనమాట. లోటస్ లీఫ్ మీద రాస్తున్నట్టు. చాలా బాగుంది కంపోజిషన్. వచ్చి 1 month 2 months బ్లూ షేడ్. శకుంతల విశ్వామిత్ర, మేనక విశ్వామిత్ర అని శకుంతల అని పేరు వచ్చింది. బాబాజీ అంటే లహరి మహాశయ పేరు, అతనికి గురువు హిమాలయ బాబావుడు అంటారు. కొందరు దర్శనమిచ్చి వెళ్ళిపోతారు. యోగానంద చరిత్రలో వస్తుంది. అంటే నిద్రలోనే కళలో ఇస్తే పొద్దున్న లేసి వేసేసేవారు. ఇప్పుడు గాయత్రి బొమ్మ ఉంది, అంటే మోస్ట్ పాపులర్ పెయింటింగ్. అందరూ చాలామంది పూజా మందిరాల్లో పెట్టుకున్నారు గాయత్రి బొమ్మ. ఇది రుద్రమదేవి. పోతన పంచ జయంతి ఉత్సవాలు వరంగల్ అయినాయి 500 సంవత్సరాలకి. 1984లో మన ప్రభుత్వముకు ఈ బొమ్మ వేసి ఇచ్చారన్నట్టు, ఆయిల్ పెయింటింగ్. అది అన్వీల్డ్ బై హిదయతుల్లా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వరంగల్. దాని వాటర్ కలర్. ఆయిల్ పెయింటింగ్ ఏమో అక్కడ ఉన్నది గవర్నమెంట్ దగ్గర. చాలా బాగుంది. రామాంజలకు ఫాలోవర్స్ అయిపోతారు అప్పుడు. ఆమె నేత్రాలు, ఆమె ముఖవర్చస్సు అందం పోతుందని భర్త ఎప్పుడు కాపాడుతుంది. ఎవరు? రామానుజ గారి ఇతను పేరు దమయంతి టైటిల్. దమయంతి టైటిల్ వెరీ పాపులర్ పెయింటింగ్. ఓకే. సెమీ అబ్స్ట్రాక్ట్ అంటారు. డేట్ కూడా చూడండి, 50 years, 1975. ఓకే. రాజరాజేశ్వరుడికి దసరా నవరాత్రులప్పుడు 9 రోజులు ఉపవాసం ఉంది, ఏకాగ్రతతో పెయింటింగ్స్ వేశాడు. అట్లా ఒక 5 వేశాడు. అందులో ఇది ఒకటి రాజరాజేశ్వరి. ఇంకా 3 అక్కడ
అక్కడ ఉన్నాయి. ఓకే, ఇది ఆయిల్ పెయింటింగ్. ఆయిల్ పెయింటింగ్ చాలా బాగుంది. అది ఏదో విగ్రహం ఎక్కడదో వేసేసాడు. విగ్రహం. ఓకే ఓకే. నేను అదే నా తోక దగ్గర హనుమంతుడు నాగపాము ఉంది ఏంటారు నా అర్థం కాలేదు నాకు. చాలా బాగుంది. కలర్ స్కీమ్ చాలా అందంగా ఉంది. ఆల్మోస్ట్ సింగిల్ మోనోక్రోమ్లో చేశారు. ఈ ఫ్రేమ్స్ అన్ని అప్పుడు కట్టించినవేనండి? ఇవన్నీ కొత్తయండి. ఇవన్నీ మూట కట్టిన పెయింటింగ్స్ అండి. మధ్యన కదండి. దసరా అప్పుడు వేసిన పెయింటింగ్. చాలా బాగుంది. అన్ఈజీలు అవన్నీ. అక్టోబర్ 95. అమ్మో, ఎప్పుడు 95. ఓకే ఓకే. 30 years old. ఆయనకి ఈజీలు అవన్నీ కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఉన్నాయి. గోడకు పెట్టేసేవాడు. ఈజీలు పాతది ఉన్నది ఎప్పుడన్నా. ఓకే ఓకే, చాలా బాగుంది. ఆయన కుర్చీ ఇట్లా పెట్టుకొని వేసేవాడు. గోడ గిన్నె. ఓకే ఓకే, చాలా బాగుందండి. ఇది శివుడిది. ఇది చెప్తారా దీనికి ఏమన్నా అంత స్టోరీ వెనకాల? స్టోరీ శివుడిని. కలర్ స్కీమ్ చాలా కలర్ స్కీమ్ చాలా బాగుంది. కలర్ స్కీమ్, బ్లూ మౌంటైన్స్. ఈయన పెయింటింగ్స్లో మీరు బ్లూ ఎక్కువ చూస్తారు. చాలా అన్ని పెయింటింగ్స్ దాదాపు బ్లూ టచ్ అవుతుంది. ఓకే. ఇది విష్ణుదుర్గ అండి. 97లో వేశాడు. ఓకే. విష్ణుదుర్గ మంత్రాల్లో కూడా వస్తుంది. నారాయణి అని వస్తుంది. నారాయణ కూడా అంటారు సౌత్ ఇండియా. ఓకే ఓకే. ఇది దీనికి టెంపుల్ ఒకటో రెండో ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఎక్కడ చూసారంటే క్యాంప్కి వెళ్ళినప్పుడు తంజావూరు మహాగోపురం ఉంది కదా తంజావూరులో గుడి, బృహదీశ్వర టెంపుల్. అవును. మీద గోపురం మీద రైట్ సైడ్ కార్నర్ ఉంటుంది విష్ణుదుర్గ. అదే విష్ణు అవతారంలా ఉంది. కింద చూస్తే మహిషాసుర మర్దనలాగా ఉంది. ఏంటా అనుకున్నా నేను. విష్ణుదుర్గ స్కెచ్ చేసుకొని ఆయిల్ పెట్టింది. 87. ఓకే. ఇది ఎవరిదండి? అగ్నిదేవుడు స్వాహాదేవత. వారి వాహనము మేఘాన్ని. ఓకే ఓకే. అంటే ఎవరు టచ్ చేయని ఫీల్డ్స్ కూడా టచ్ చేశారు. అవును, మొత్తం చాలా డీప్గా వెళ్ళిపోయారు. అగ్నిదేవుడు అసలు ఆ డ్రెస్సెస్ అవి కూడా చాలా బాగా చేశారు ఆవిడది. అగ్నిదేవుని భార్య పేరు స్వాహ. స్వాహ స్వాహ అని మంత్రాల్లో. అవునవును. మేకను బలిచుడు. మేక ఈ స్వాహ. ఇది ఇంపార్టెంట్. ఈ డ్రెస్ చాలా బాగా డిజైన్ చేశారు. పోల్కా డాట్స్ అవి. అయితే మీ అమ్మగారి ఫీచర్స్ అన్న కనిపిస్తాయా వీటిలో అని లేదు కదా? ఉన్నాయి కదా. అదే అదే. ఇది అశోకంలో సీత కదా. త్రిజట. ఓ త్రిజట, అందుకే 3 జల్లేసారా? ఓకే ఓకే. ఎంత డీప్ గా స్టడీ చేసి వేస్తారు. అశోకవనం అంటే ఇది అశోకం చెట్టు కాదు, పేరు వేరే ఉంటుంది. పేరు జ్ఞాపకం రావటం లేదు. ఓకే ఓకే. తాటకి ఉంది. తాటకి ఉన్నది. ఓకే. చెట్టు పేరు ఇక్కడ ఉందండి. ఇది బాగా ఫేమస్ అండి. చాలా బాగుంది. ఆ శ్లోకంలో ఎలా వర్ణన ఉందో అలా. పార్వతిని తపస్సు చేస్తే కదా శివుని గురించి. శివుడు వచ్చి టెస్ట్ చేస్తాడు, ఎందుకమ్మా నువ్వు ఆయన ఇచ్చేస్తావు అని తీసుకొచ్చి నీకేం సుఖము శ్లోకం. దుర్గామాతలో వివిధ అవతారాలు ఉంటాయి, కానీ వనదుర్గ ఇది. వనదేవతలు ఉంటారు కదా, వనదుర్గ. ఓకే ఓకే. నేచర్ బాగా చూపించారు ఇందులో, అన్ని బర్డ్స్, క్రేన్స్. నేను చాలా వరకు ప్రతి పెయింటింగ్లో ఎక్కడో ఒక నేచర్. అవును. అవి కూడా మినియేచర్ స్టైల్లో ఆకులు అవిను, మొఘల్ మినియేచర్ స్టైల్లో కొంచెం. 1947 స్కెచ్. ఓ. అంటే హిస్ ఏజ్ వాజ్ అట్ దట్ టైం 23 years. ఇప్పుడే నా దగ్గర ఉన్న ఓల్డెస్ట్లో ఇది ఉన్నది. ఇవి కూడా అంతే. 50s. బాబ్రే, ఆ రోజుల్లో ఇంకా పాడవకుండా అలా ప్రిజర్వ్ చేయటం గ్రేట్. ఇది వినాయకుడు. ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దిస్ స్ట్రోక్స్. అది కలకత్తాలో నేర్పించేవారు అప్పుడు. అక్కడంతా జపాన్ నుంచి, చైనా నుంచి వాళ్ళు వచ్చేవారు టీచర్స్.
సార్ టెక్నిక్ ఫాదర్ కనపడి ఓ ఆ టెక్నిక్లో చేశారు. ఓకే, అంటే వాటర్ కలర్లోనే అదొక టెక్నిక్. మీరు పెయింటింగ్స్ వేస్తారా? ఇవి కూడా చాలా బాగున్నాయి. వాష్ టెక్నిక్ ఓ చాలా బాగున్నాయి. అట్లనే అవుతున్నారు. శేషగిరిరావు మనమందరం అదృష్టవంతులు, ముఖ్యంగా మీరు విద్యార్థులు చాలా అదృష్టవంతులు ఆ సెలబ్రేషన్లో పాల్గొంటున్నందుకు. హంసిక అద్భుతమైన గీతం పాడింది, చాలా ధన్యవాదాలమ్మా. చిన్ని కూడా బిగినింగ్లో ఉన్న అంటే చిన్నప్పుడు ఉన్న పట్టుదల, తర్వాత ఆ మధ్య టైం ఉంది ఒకటి, అంటే 50s నుంచి ఒక 60s దాకా ఆ ఓపిక, తర్వాత పైన ఒక స్పిరిచువాలిటీ ఉంది, దాని తర్వాత వచ్చింది ఆ మూడింటి ఆశీర్వాదం మేము ఉండాలి అందరి స్టూడెంట్స్ మీద. చాలా పట్టుదలగా వర్క్ చేయండి. అండ్ డిస్పైట్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్, హౌ హీ గాట్ హిస్ సక్సెస్ అండ్ టర్న్డ్ ఇంటూ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటబుల్ ఆర్టిస్ట్ ఇన్ both Andhra and Telangana. And now people started knowing about him as revivalist, modernist. Otherwise people mistakenly wrote about him or talk about him as traditional artist. So ikkada content okate ayaniki spiritual ga undi, ayaniki istamaina subject chesaru, but look at the technique. So we were trying to do that. On 4th ide discourse seminar రూపంలో ఒక 4 students from this batch, 2 students from senior batch, తర్వాత ఈరోజు కొంచెం డాక్యుమెంటేషన్ అయిన కూడా చూపిస్తారు. ఆ రోజు 4th రోజు అందరు రండి. 4th రోజు ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ గెస్ట్ హూవర్ దేర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మాకు ఇది ఒక అకేషన్, ఒక అలవాట్లాగా అయిపోయింది మాకు 10 years నుంచి. ఫ్యామిలీ ఆఫ్ కొండపల్లి శేషగిరిరావు గారు blessed us by instituting a scholarship for కొండపల్లి శేషగిరిరావు Excellence Award.
బెస్ట్ స్టూడెంట్కి ఇస్తాం. అయితే లక్కీ ఏంటంటే ఆ 10 స్టూడెంట్స్ ఎవరైతే కొండపల్లి శేషగిరిరావు అవార్డు తీసుకున్నారో వాళ్ళంతా గోల్డ్ మెడల్ తీసుకున్న తర్వాత అంటే బెస్ట్ మేము ఎప్పుడు న్యాయంగా ఇస్తాం. ఈసారి కూడా మళ్ళీ ఒక అమ్మాయికి వెళ్ళింది. సో 2-3 అబ్బాయిల తర్వాత అమ్మాయిలు చాలా ముందుకు వస్తున్నాయి. నేను అబ్బాయిలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకు అవార్డు ఉంటుంది. ఓకే, ఈసారి మళ్ళీ ఒకసారి అడిగిన సార్ ఇక్కడ 10 years అయిపోయిందా, మళ్ళీ కంటిన్యూ చేస్తారా, లేకపోతే నేను నిర్మల కంటిన్యూ చేద్దాం. సో మేము ఉన్నంత వరకు చేస్తాం. అది 10,000 5,000 అని కాదు, అది అవార్డు యొక్క ప్రాముఖ్యత చాలా పెరిగిపోయింది. ఎవరు చూసినా కొండపల్లి శేషగిరి అవ్వడంగా దాన్ని సంపాదించాలనే ఒక కాంపిటీషన్ క్రియేట్ అయింది. సో తర్వాత దాంతోపాటు వాళ్ళు అక్కడే ఆపకుండా లాస్ట్ టైం ముగ్గుల మీద ఒక కాంపిటీషన్ పెట్టారు. ఎందుకంటే శేషగిరిరావు సార్ ముగ్గుల మీద రీసెర్చ్ చేశారు. చాలా చోట్ల ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఆయన దాన్ని వివరించడానికి ట్రై చేశారు. దాని మీద ఎస్ఎస్ రాశారు తెలుగులో. తర్వాత ఈసారి అదే స్ఫూర్తితో సార్ మళ్ళీ అన్నారు, ఏదైనా కాంపిటీషన్ పిల్లలకి పెట్టండి, మళ్ళీ ఒక 10,000. అంటే ఈసారి ఏం చేయాలి? తో శేషగిరిరావు సార్ నేర్పిన వాష్ టెక్నిక్ మా గురువు గారు ప్రొఫెసర్ కవిత దేవస్ గారు నేర్చుకున్నారు. ఎప్పుడు ఒక లైన్ గీసినప్పుడు శేషగిరిరావు సార్ వైసా కర్తే, శేషగిరిరావు సార్ వైసా కర్తే, ఏ కలర్ యూజ్ కర్తే, ఏ కలర్ నికాల్ అంటుండే. సో అవి మేము నేర్చుకున్నాం. సో డాక్టర్ నిర్మల ఆమె ఈసారి సిలబస్లో పెట్టినందుకు ఆమె ఈ పిల్లలకే వాష్ టెక్నిక్ నేర్పింది ఒక సెమిస్టర్ అంతా. సో ఆ కాంపోజిషన్ క్లాస్ అంతా వాష్ టెక్నిక్తో నేర్పింది. సో మేము అనుకున్నాం ఈ స్టూడెంట్స్ని వాష్ టెక్నిక్ వర్క్షాప్ చేద్దాం, సోదరు ఆయన కొంచెం తలుసుకున్నట్టు ఉంటుంది. తర్వాత ఏదైనా వేరే సబ్జెక్ట్ ఇస్తే ఆయన ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది కనుక ఆయన చేసిన దాంట్లో సగమన్న మా పిల్లలు నేర్చుకుంటారని ఆయన సబ్జెక్ట్ నుంచి ఆయన టెక్నిక్ నుంచి కొంచెం దాని నుంచి అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తారు. సో దట్ దే కెన్ అండర్స్టాండ్ what kind of effort he must have done, inventing aquatics. ఇది ఒక టైప్ వాష్ టెక్నిక్, ఇది చైనీస్ వాష్ టెక్నిక్ లేదా ఫార్ ఈస్టర్న్ వాష్ టెక్నిక్. ఆయన చేసిన వాష్ టెక్నిక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. అది కొంచెం ఆయన గోయాష్ అది ఎక్కువ వాడారు. సో ఆయన చాలా క్లోజ్గా పాన్ ఇండియన్ ఆర్ట్కి తీసుకొచ్చారు, నియో బెంగాల్ స్కూల్ లాగా. సో దిస్ వాష్ టెక్నిక్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనల్ చైనీస్ అండ్ జాపనీస్ వాష్ టెక్నిక్. చాలామంది అనుకుంటారు అట్లా. సో దిస్ ఈజ్ ట్రూలీ ఇండియన్. సో ఇది మా పిల్లలు కొంత నేర్చుకున్నారు నిర్మల మేడం వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము ఆయన ఎవ్రీ డే ఏదో తలుచుకునేట్లాగా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్